అనగనగా పాండవులు వనవాసం చేస్తున్న రోజులవి. ఒకరోజు కుంతీమాత ఉన్న కుటీరంలో బియ్యం పూర్తిగా అయిపోయాయి. భోజనం వండటానికి బియ్యం గింజలేదు. భీముడికి మరీ ఆకలెక్కువ. ఎలా చెయ్యాలి, ఎవరినడగాలి అనుకుంటా ఉండగా పక్కనే ఒక గ్రామముందని తెలిసి తన ఆత్మాభిమానాన్ని అణుచుకుని కుంతీదేవి భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళింది. ఒక ఇంటి గోడచాటున నిలబడి వినయంగా అంది, అమ్మా, నేను 5 పిల్లల తల్లిని. అన్నం వండటానికి ఇంట్లో బియ్యం గింజలేదు. కొంచెం బియ్యమిస్తే నేను వెళ్లి భోజనం చేస్తాను అని ఆత్మాభిమానాన్ని చంపుకొని కొంగుచాచింది. ఆ ఇల్లాలు గంపంత నోరేసుకుని నిష్కారణంగా నిందించింది. బియ్యం అడిగినందుకు అవమానించి తరిమింది. ఇంకా నీచ జంతువులతో పోల్చి తిట్టింది. అయినా కుంతీమాత ఒక్క మాట కూడా పలకలేదు. తలవంచుకొని హృదయంలో కలిగిన బాధను బయటకు చూపకుండా నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆ రోజు సమయానికి పాండవులు వస్తూ తమతో పండ్లు ఫలాలు తెచ్చి ఆనాటి ఆకలిని తీర్చుకున్నారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు గ్రామంలో కలకలం. ఒక ఇంట్లోని పిల్లలందరూ పడుకున్నవాళ్లు పడుకున్నట్లే మృతి చెందారు. కారణం ఎవరికీ తెలియదు. ఈ వార్త విన్న ధర్మరాజు తన దివ్య దృష్టితో ఆ సంఘటన వెనుక కారణాన్ని తెలుసుకున్నాడు. తన తల్లిని అవమానించిన మాటలకు ఆమె మౌనంగా సహించిన కారణంగా ఆ శాపనార్థాలే తిరిగి ఆ గృహిణి బిద్దలపై పడ్డాయని గ్రహించాడు. తల్లి సహనం, క్షమాగుణాలకు ధర్మరాజు మనసులోనే నమస్కరించాడు. తర్వాత తల్లి దగ్గరకు వచ్చి, తల్లి, నిన్నటి రోజు పక్కన గ్రామంలోకి ఎవరింటికైనా భిక్షం కోసం వెళ్లావా అని అడిగాడు. కాని కుంతీదేవి, లేదు, నిన్నటి రోజు ఎక్కడికి వెళ్లలేదంది. లేదు తల్లి, నిజం చెప్పు, అంతా నాకు తెలుసు. ఆ గృహిణి నిన్ను అవమానించిన మారు పలకనందుకు ఆ దూషణలు తిరిగి ఆమె బిడ్డలకే తగిలి మరణించారు. ఎదుటివారు మనల్ని నిష్కారణంగా మనల్ని దూషించినప్పుడు ఆ మాటలు చేసే గాయానికి నీవు ఓర్చావు. మనం మౌనంగా ఉన్నప్పుడు ఆ మాటలు మన ఎడమకాలి గోటిని కూడా తాకవు. కాని మళ్లీ మనం తిరిగి శాపనార్థం పెడితే వాళ్ళకి తిట్టిన వారికి ఏమీ కాదు, చెల్లుకు చెల్లు. కాని మౌనంగా నీవు ఒక్క మాట అననందున ఆ శాపనార్థాలు ఆమె బిడ్డలకి కొట్టుకుని వాళ్లు